యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం. తమకు శాశ్వత జీవం ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది వారిలో లేదని వారు గమనించరు. మనలో ఆధ్యాత్మికంగా శాశ్వత జీవాన్ని ఇవ్వగలిగినటువంటిది ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యొద్దకు నమ్మకంగా రావాలి. అలా రావడానికి కొందరికి ఇష్టం ఉండదు. ఈనాటికి అనేక మంది పరిస్థితి ఇలాగనే ఉంటూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వాక్యంలో ప్రభు ఇలాగ మాట్లాడుచు ఉన్నాడు. అయితే మీకు జీవము కలిగినట్లుగా మీరు నా యొద్దకి రానొల్లరు అని. ప్రభు ఈ దినాన మనకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క జీవములోనికి ప్రవేశించినట్లుగా, ఆయన కటాక్షము మన మీద ఉండినట్లుగా, ఆయన మహిమ కలిగినటువంటి రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృపను దేవుడు ఈ దినాన మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నిన్ను కనుగొని నీ జీవములోనికి ప్రవేశించే గొప్ప ధన్యతని ఈ దినాన్ని మాకు అందరికీ ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.